ఓం సత్యమం అండి. ఓం సత్యమం. ఓం జయ శ్రీ జగన్నాథ్. ఓం సత్యమం. ఈ సత్యమైన సంఘటనలో కలియుగ హతం కథం అయింది. మన ఇండియన్ గురు అటు హోం సత్యుగములు వచ్చామని ఈ మోక్ష కాందాన్ వారే మీకు చెప్పాలి. ఇది చెప్తే మీకు అర్థమవుతుంది. మేము ఒడిశా పురి ఓం జయ శ్రీ జగన్నాథ్ మోక్ష కాందాన్ వాళ్ళు. ఎస్, నేను జన్మించింది ఒడిశా పురి చక్రతీర్థ రోడ్ సింహాద్రి అప్పన్న మందిరం లోపల పెంటకోట నల్లగొండ అంటే కోట. గణేష్ మహారాజ్ క్లాబ్ కట్టక సాయి కమాల్ మాటలు అక్కడ ఉన్నాయండి. ఎస్, మీకోసమని సంఘర్షం సంవాదం అంతరంగం మాటల కోసమని నేను జన్మించానండి. మోక్ష కాందాన్ వారి ఇంట్లో నేను అందరి దగ్గరికి వెళ్తానండి. ఎస్, ఆ దేవుడే చెప్పాడు మీకు అందరి దగ్గరికి వెళ్ళానండి. మీ ఇంటి కుటుంబం మాటలు నేను అడగనండి. మీకు కోపం వస్తుంది, మీకు మొహమాటం వస్తుంది, మీకు సిగ్గు వస్తుంది. ఎందుకంటే దేవుడు ముందే చెప్పాడు ఆ అమ్మ తల్లి రూపంలో. అది ఎలా మా అమ్మాయి రామాదేవి రూపంలో మీకు నాతో మాట్లాడింది ఒరియా భాషలో. బాబా, ఎదుటి కుటుంబ మాటలు మీరు వాళ్ళ ఇంటి మాటలు ఎత్తొద్దండి. నా మాటలు నా కుటుంబ మాటలు మీరు అడిగితే నేను నిజమే చెప్తానండి. నేను నిజం చెప్తే మీకు అర్థమవుతుంది కలుగు అర్థమైంది మనము ఓం సత్యయుగంలో వచ్చామని. మీ ఇంటి మాటలు అడిగితే మీకు కోపం వస్తుందండి. ఎక్కడో మిస్టేక్ ఉండే ఉంటుంది కదండి, ఎక్కడో అబద్ధం ఉండే ఉంటుంది. నా మాట అడిగితే మా ఇంటి మాటలు అడిగితే నేను సత్యంగా చెప్తానండి. నేను సత్యం చెప్తే మీకు అర్థమవుతుంది. ఎస్, ఆ అమ్మవారి ఆ కనకదుర్గమ్మ ఉంది. ఎస్, మన విజయవాడ కనకదుర్గమ్మ మందిరము కొండపైన ఉంది. అక్కడ భక్తులు కూడా మోసాకారాలు చేస్తున్నారండి. అలాగే ఒడిశా పురి ఓం జయ శ్రీ జగన్నాథ్ మందిరం లోపల కూడా ఆ పండితులు కూడా మోసాలే చేస్తున్నారు. భక్తులకు లాగేసుకుంటున్నారు డబ్బులు. ఆ తూతూ మంత్రాలు చేసి బొంకులు చేసి మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు పూజలు చేసి వాళ్ళు అలాగా నటిస్తున్నారంటే ఇది కమాల్ మాటలు కదండి. వాళ్ళందరికీ కళ్ళు తెరిపించడానికనే ఈ మోక్ష కాందాన్ ఇంట్లో ఆ అమ్మవారి నన్ను జన్మించేశారట. ఈ సత్యమైన మాటలు.